ఇప్పుడు బుల్ కేస్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే వీళ్ళు ఇంటర్నల్‌గా వాడుతున్న ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో దీన్నే మనం ఆస్కార్ ప్లస్ అంటాం. ఇదొక ఫుల్ స్టాక్ ఏఐ ప్లాట్‌ఫార్మ్. సో, దే ఆర్ ప్లానింగ్ టు లైసెన్స్ ఇట్ ఫర్ అదర్ వెండర్స్. అండ్ ఇంకొక బుల్ కేస్ ఏంటి అంటే దే ఆర్ టాపింగ్ ఇంటూ ఐసీహెచ్ఆర్ఏ మార్కెట్. ఐసీహెచ్ఆర్ఏ మార్కెట్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే నాకు ఒక కంపెనీ ఉంది. నా కింద ఒక 20 ఎంప్లాయీస్ అనేది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఒక గ్రూప్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది నేను తీసుకోవాలి. సో, వాళ్ళలో ఏదైనా ఎవరికైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా గానీ, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా గానీ, ఆ గ్రూప్ పాలిసీ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతది. సో, ఐ డోంట్ వాంట్ టు హ్యాండిల్ దట్ హెడేక్. సో, నేనేం చేస్తానంటే ప్రతి ఎంప్లాయీకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది నేను ఇచ్చేస్తాను. సో, లెట్స్ సే ఒక ఎంప్లాయీకి $400 అనుకుంటే, ఆ ఎంప్లాయీ ఆ $400 తీసుకొని వెళ్లి ఏసీఏ మార్కెట్ ప్లేస్‌లో వాళ్ళు పాలిసీ అనేది కొనుక్కుంటారు. సో, అలా ఈ ఆస్కార్ హెల్త్ అనేది ఈ మార్కెట్‌ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, బై 2030 సో, ఈ మార్కెట్ వచ్చేసి 3x నుంచి 5x అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ తో రిస్క్ ఉన్నా గాని ఐ యామ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ స్మాల్ పొజిషన్ ఇన్ ఆస్కార్. సో, నేనైతే మీకు బుల్ కేస్ అండ్ బేర్ కేస్ 2 చెప్పాను. మీ థాట్స్ ఏంటి ఈ స్టాక్ పైన అనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.